ప్రొడ్యూస్ చేస్తాం కోర్టులో అని చెప్పి మీరు వచ్చి నినాదాలు చెప్తారు. ఈ కూడా వచ్చిన ఆయన మీరు అడిగారు సార్, నేను చెప్పాను ప్రొడ్యూస్ చేస్తాను. ఎక్కడికి వచ్చే నినాదాలు ఏంటి? హియర్ ఇస్ ద కంప్లీట్ స్టోరీ రావణ్ అరెస్ట్. నిన్న నైట్ లైవ్ అయినాక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత 4 పోలీసులు యూనిఫామ్లో వచ్చి రావణ్ని అరెస్ట్ చేశారు. అంటే చేసేటప్పుడు తనది అన్ని బిలాంగింగ్స్ తన దగ్గర ఏమున్నాయో అవన్నీ లాక్కుని ఎవరికి ఇన్ఫామ్ కూడా చేయకుండా, అంటే పార్కింగ్కి ఇంటికి చాలా దగ్గర డిస్టెన్స్ ఉన్నా కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ అతని వైఫ్ కానీ ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు. అలానే అతన్ని వాళ్ళ వెహికల్లో తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తూ ఉండగా ఒక 1 minute వాళ్ళ వైఫ్ అనూషకి కాల్ చేసేకి పర్మిషన్ ఇస్తే, సో రావణ్ ఏం చెప్పారంటే నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను, ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ డే ఆర్ 2 అని అనూషకి ఇన్ఫామ్ చేస్తే, కానీ రావణ్ మాట్లాడే విధానంలో ఆ డిఫరెన్స్ చూసి ఆల్రెడీ ఈ అరెస్టులు జరుగుతాయి అనే ఇన్ఫర్మేషన్ మాకు ఉండటం వల్ల అనూష భయపడి తను మా టీంని అప్రోచ్ అయింది, ప్రశ్న టీంని అప్రోచ్ అయింది. మేమందరం కూడా అలర్ట్ అయ్యి ఆ టైంలో రావణ్ది నెట్వర్క్ ఏమైతే ఫోన్ సిగ్నల్స్ని ట్రాక్ చేసుకుంటూ అతను ఎక్కడున్నాడు అని ఫైండ్ అవుట్ చేస్తే రాత్రంతా మేము అదే పనిలో ఉన్నాం. మార్నింగ్ తెలిసింది అతన్ని కాకినాడ తీసుకెళ్లారు అని. సో మా ప్రశ్న టీం మెంబర్స్ అందరూ ప్రతి కాకినాడలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ని కూడా మేము అప్రోచ్ అయ్యి ఈజ్ రావణ్ అరెస్టెడ్ హియర్ అని ఫైండ్ అవుట్ చేస్తాం మొదలుపెట్టాం. ఎట్ లాస్ట్ వీ గాట్ టు నో దట్ పిఠాపురం స్టేషన్లో ఉన్నాడు అని. అరౌండ్ 10:30కి మేమందరం అక్కడ ఉన్నా కూడా మాకెవ్వరికి అంటే కనపడకుండా, మాకెవరు అంటే మా టీం మెంబర్స్ అందరూ అక్కడ ఉన్నా కూడా ఎవరికి చూపించకుండా రావణ్ని స్టేషన్ లోపలికి తీసుకెళ్ళిపోయారు. మా ఇన్వెస్టిగేషన్ ఒకసారి దయచేసి అందరూ బయట ఉండండి అన్నిసార్లు చెప్పించుకోవాల్సిన అవసరం ట్రై చేసాం. ఇలాగే చెప్పారు కదా, ఇప్పుడు వచ్చినప్పుడు మీ ఎదురుగానే వచ్చారు, 2-3 సార్లు వచ్చారు, ప్రతిసారి ఎంతో పాటు రావాల్సిన అవసరం లేదు. మీరు తీసుకోండి, ఎవరు వచ్చారు ఏంటో మీరు బయట తీసుకోండి. ఓకే, దాని తర్వాత దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ అట్లీస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కూడా ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి. ఏది ఇవ్వలేదు. సో మేము అక్కడ లోకల్ ఉన్న జర్నలిస్ట్ని అప్రోచ్ అయితే అరౌండ్ 30+ జర్నలిస్టులు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. వాళ్ళు రావణ్తో మాట్లాడాలి, అసలు మీరు తీసుకొచ్చారా, లోపల ఉన్నాడా లేదా, సేఫ్గా ఉన్నాడా, ఎలా ఉన్నాడు, మాకు ఈ డీటెయిల్స్ అనేది కావాలి అని ఎంత ప్రెషర్ క్రియేట్ చేసినా కూడా ఎవరిని కూడా వాళ్ళు అలో చేయలేదు. చూపించండి, మాకేం కాదు. ఇప్పుడు ఉన్నారు సార్ ఇన్వెస్టిగేషన్లో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ప్రవర్తించం, మీ ఇన్వెస్టిగేషన్ మేమేమి అడ్డుపడం. రావణ్ గారు ఇక్కడ ఉన్నారా లేదన్నది మా ఆందోళన, లేదా రావణ్ గారికి ఏమైనా జరిగిందన్నది మా భయం. రాష్ట్రంలో ఆల్రెడీ చాలా మిస్సింగ్లు జరుగుతున్నాయి, అది పోలీస్ స్టేషన్లోనే జరుగుతున్నాయి. ఆ విషయాలు మీకు అన్నీ తెలుసు. మా ఆందోళన మాకు ఉంటుంది, మా ఆందోళన సార్ మా ఆందోళన మీరు చాలా మంచి చేస్తాయి కదండి, మేము విన్నాం. మీ సార్వజనికులు అలాంటి మిస్సింగ్ జరగదని మాకు అర్థమవుతుంది. మా ఆందోళన కోసం మా యొక్క తృప్తి కోసం ఒకసారి చేస్తే చెప్తుండే అందరూ వద్దు, ఇంకా లాయర్ గారు నేను వస్తాం చెప్తుంది చాలు. దెన్ మా టీమ్ లీగల్ అడ్వైజర్ ఆయన కూడా అక్కడికి వెళ్ళి రావణ్తో ఒక వకాల్తా పేపర్ పైన సిగ్నేచర్ తీసుకోవాలని ట్రై చేసినా కూడా అలో చేయలేదు. అంటే ఆ మినిమం హ్యూమన్ రైట్స్ కూడా ఉంటాయి కదా. అంటే అతను ఎంత పెద్ద రేపిస్టా, ఏం చేశాడు అంటే దోపిడీలు చేశాడా, ఎక్స్ట్రీమ్ క్రైమ్ ఏమన్నా చేశాడా? ఎక్స్ట్రీమ్ క్రైమ్ చేసిన వాళ్ళకి కూడా దేర్ విల్ బి అన్ ఆప్షన్ వాళ్ళ అడ్వకేట్స్తో మాట్లాడుకునే, అది కూడా అలో చేయలేదు. అంటే ఇమాజిన్ హౌ పీపుల్ ఆర్ యాక్టింగ్, హౌ పోలీస్ ఆర్ యాక్టింగ్ వెన్ ఇట్ కమ్స్ టు రావణ్. దెన్ వీ క్వశ్చన్ ద పోలీస్, ఎందుకు ఇంత రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు మీరు ప్రొసీజర్స్ ఫాలో చేయట్లేదు అని క్వశ్చన్ చేస్తే మాదేమీ లేదు, మాకు మా పైన ఉన్న ప్రెషర్ ఉంది, పైన అధికారులు ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నామని వాళ్ళు దే జస్ట్ సెడ్. అంటే సోషల్ మీడియాలో అప్పటికే ఇన్ సపోర్ట్. Actually, we should thank every people who has done videos in favor of Prashna. We thank you so much. ఆ వీడియోస్ వల్ల అక్కడున్న మా టీమ్ మెంబర్స్ ప్రెషర్ వల్ల, ఆ లోకల్ జర్నలిస్ట్ ప్రెషర్ వల్ల వాళ్ళు ఒక నోటీస్ అనేది అనూషకి ఇచ్చారు. ఏంటి అంటే ఒక పేపర్ ఇచ్చారు. యాక్చువల్లీ నిన్న నైట్ 12కి అరెస్ట్ చేస్తే ఇవాళ ఆఫ్టర్నూన్ 12కి ఒక పేపర్ ఇచ్చారు. ఏంటి అంటే మీ హస్బెండ్ రావణ్ని మేము అరెస్ట్ చేసాం, మీరు బెయిల్కి అప్లై చేసుకోండి అని. అంటే ఈ 12 hours
ఒక లేడీ అంటే వైఫ్ ఒక చిన్న బేబీని పెట్టుకొని ఎంత మెంటల్ ట్రామా అండర్గో అయి ఉంటుంది. అంటే ఇంత అవసరమా? ఎందుకు ఒక ప్రొసీజర్ని ఎందుకు ఫాలో చేయకూడదు? మీరు రూల్స్ ఫాలో చేయించాల్సిన పోలీసులే రూల్స్ వ్యతిరేకంగా ఇవంతా ఇంత యాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? మీకు అర్థం అవ్వట్లేదా? దీని వెనక ఎవరున్నారు, ఎవరి కక్ష ఉంది, ఎవరి వెంజెన్స్ ఉంది, ఎవరు యాక్ట్ చేస్తున్నారు? అంటే దీనికంతా కారణం ఏంటంటే రావణ్కి వస్తున్న పాపులారిటీ. దీన్ని జీర్ణించుకోలేక ఇలాంటి రాంగ్ ప్రొసీజర్స్ ఫాలో చేస్తారా మీరు? ఇలాంటి కక్షలు సాధిస్తారా? రావణ్కి ఫుడ్ పెట్టారో వాటర్ ఇచ్చారో ఏది కూడా మాకు తెలియదు. మేము అడిగిన ప్రతిసారి మేము ఇస్తున్నాం చేస్తున్నాం అంటుంది. ఆఖరికి రావణ్ షూస్ని కూడా పోలీస్ స్టేషన్ బయట నుంచి పికప్ చేసి లోపల పెట్టేశారు. అతన్ని ఒక 4 గోడల మధ్య బంధించి పెట్టారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంత అవసరం ఏమిటి? ఇలాంటి పరిస్థితులు చేయాల్సిన అవసరం ఏంటి? తర్వాత మా అడ్వకేట్ ఎన్నోసార్లు అప్రోచ్ అయ్యి మాట్లాడాలని ట్రై చేస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు అని ఇలానే టైం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఇప్పటికీ కూడా మేము అతన్ని మీట్ అవ్వలేకపోయాం. వీఆర్ కంప్లీట్లీ వరీడ్ అబౌట్ హిస్ సేఫ్టీ. సో ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అరౌండ్ 6కి తన్ని పిఠాపురం మెజిస్ట్రేట్ దగ్గరికి ప్రజెంట్ చేస్తున్నారు. ట్రిపుల్ 1 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనమాట. సో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే డకాయిట్స్ లేదంటే దారి దోపిడీ చేసేవాళ్ళు లేదంటే థెఫ్ట్ చేసేవాళ్ళు ఇట్లాగా అంటే సీరియస్ గ్రేవ్ నేచర్ ఉన్న కేసెస్ మీద మాత్రమే ఫైల్ చేసే సెక్షన్. సో అది ఇచ్చిన కంప్లైంట్లో ఏ పదానికి అది అట్రాక్ట్ అవుతుందో తెలియదు. సో ఆ సెక్షన్ అనేది అసలు చెల్లుబాటు కాని సెక్షన్ అనేది ఈ కేసులో. ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ 117/2020. సో రాత్రి 12 గంటలకి రావణ్ గారి వైఫ్ అనేది కన్సల్ట్ చేయడం జరిగింది. సో రాత్రి ఏమైందో తెలీదు, అనాథరైజ్డ్ పర్సన్స్ అనేది వాళ్ళు మా హస్బెండ్ తీసుకుంటారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. హస్బెండ్ ఫోన్ కాల్ గురించి అని ఆవిడ పెట్టింది. సో మార్నింగ్ కల్లా ఇక్కడికి 11 ఆ టైం కల్లా రీచ్ అవ్వడం జరిగింది. త్రూ ఆయన యొక్క మొబైల్ నెట్వర్క్ ద్వారా సిగ్నల్ పాయింట్అవుట్ చేసుకుంటే తప్ప ఈ స్టేషన్లో అరెస్ట్ చేశారనే విషయం అనేది ఎవరికి కూడా తెలియదు. సో ఈరోజు 12 గంటలకి మధ్యాహ్నం 12 గంటలకి ఆయన అరెస్ట్ చేశారనే విషయం అయితే 4 పోలీసులు ఎవరైతే వైఫ్ ఉన్నారో రావణ్ గారి వైఫ్ వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ మేము కూడా మార్నింగ్ నుంచి కూడా ఇంతకుముందు వేరే అడ్వకేట్ కూడా రావడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. సో ఆయన కూడా మీకు వెళ్ళడానికి కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తే తప్ప ఇక్కడ ఉన్న ప్రజలు ఆగ్రహంగా నేను వాళ్ళ ఫ్యామిలీ తరఫున తెచ్చిన లీగల్ కన్సల్ట్ నన్ను ఎలా చేయమని రిక్వెస్ట్ చేసినా సరే 10 మినిట్స్ అని చెప్పి మార్నింగ్ నుంచి వెయిట్ చేపిస్తున్నారు తప్ప ఎటువంటిది కూడా తీసుకోవట్లేదు. ఇది ఇల్లీగల్ అరెస్ట్ కిందని మీకు కన్సల్ట్ చేస్తున్నాం. ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఎక్కడ ఎటువంటి కూడా గ్రేవియస్ సెక్షన్స్ పెట్టడానికి ఎటువంటి వాచ్ అనేది కంప్లైంట్ అక్కడ మెన్షన్ చేయలేదు. సో మేము ఫర్దర్ ప్రొసీడింగ్ కోర్టు ద్వారా తీసుకుంటాం. సో మీలో ఎవరైనా అక్కడ ఉంటే ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ కమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ప్రశ్న, సపోర్ట్ రావణ్. థ్యాంక్ యూ.